లవ్ మ్యారేజ్ చేసుకుని అత్తగారింట్లో అష్ట కష్టాలు పడుతున్న కోడళ్ళకి ఈ వీడియో. మీ ఇంట్లో మీ పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా సరే కొట్లాడి ఒక పిల్లగాన్ని పెళ్లి చేసుకుని అత్తగారింటికి వేరు. పోయిన తర్వాత తెలిసింది అక్కడ మనుషులు కాదు, మనిషి రూపంలో ఉన్న పీచుకు తినే రాక్షసులు అని. టార్చర్ పెడుతున్నారు, పని మనిషి కన్నా దారుణంగా చూస్తున్నారు. ఈ విషయము మీ పేరెంట్స్కి చెప్పడానికి మీరు సంకోచిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకురు కాబట్టి. అత్తగారింట్లో కష్టాలు ఉన్నాయని తెలిస్తే వాళ్ళ నుంచి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎవరు చేసుకోమన్నారు వాడిని, ఎవరు వెళ్ళిపోమన్నారు వాళ్ళ ఇంటికి అని అంటారని చెప్పి చాలా మంది ఆడపిల్లలు వాళ్ళకున్న ఇష్యూస్ని లోపలనే సప్రెస్ చేసుకొని డిప్రెషన్లకు వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ల దాకా పోతున్నారు. ఎందుకు సూసైడ్లు చేసుకోవాలి పనికి మళ్ళీ విషయాల కోసం? చాలా మంది పేరెంట్స్ 99% ఆఫ్ ద పేరెంట్స్కి వాళ్ళ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే కోపంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. వాళ్ళ కూతురు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అని చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు. ఆ విషయం తెలియక అత్తగారింట్లో ఏ ఇష్యూస్ ఉన్నా సరే పేరెంట్స్కి చెప్పుకోకుండా లోపలనే సప్రెస్ చేసుకొని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటే ఎవరికి నష్టం? పేరెంట్స్కి కూడా చెప్తున్నా, మీ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా అని చెప్పేసి అట్లా గాలికి వదిలేయకండి. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది విడిపోతలేరు, ఎంతమంది పీచుక తింటలేరు కోడళ్ళని. ఇట్స్ నాట్ అబౌట్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ ఇన్ ద ఇన్లాస్ హౌస్. అత్తగారోళ్ళు మనుషులైతే మీ కూతురు బతుకు బాగుంటుంది, అత్తగారోళ్ళు మృగాలైతే మీ కూతురు బతుకు ముల్లబాటనే. ఎట్లాంటి మ్యారేజ్ అయినా సరే మీ కూతురు ప్రాబ్లమ్స్లో ఉంది అని తెలిస్తే అండగా ఉండాల్సింది పేరెంట్స్. నోట్ దిస్ పాయింట్. Thank you.